హాయ్ అండి. మా ఆయన నేను సండే కదా నా కోసం ఏవైనా స్పెషల్‌గా చేసి పెట్టొచ్చు కదా అని అడిగారు. సరేలే తను అడిగారు కదా నేను కూడా చేస్తానని చెప్పాను. రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఒక్కసారి చూడండి అని చెప్పాను. అది కూడా 10 మినిట్స్‌లో చేసి తెచ్చేస్తా అని చెప్పాను. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. నేను అలా వెళ్ళాక కిచెన్‌లో ఒక 4 ఎగ్స్ ఉన్నాయి. 4 ఎగ్స్‌ని అలా బ్రేక్ చేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా నేను ఎలా బ్రేక్ చేసి వేసుకున్నానో. 10 మినిట్స్‌లో అంటే 10 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా బాగుంటుంది. లుక్ కూడా రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉంది. బాగా తిప్పుకున్నాను చూడండి. ఎగ్ వైట్, ఎగ్ యెల్లో బాగా కలాలి కదండీ! అందుకే బాగా కలిపేలాగా బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి. అలాగని హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టండి. గట్టిగా అయిపోతే ఎగ్ బాగోదు కదా! దానికి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. చూడండి పసుపు కూడా వేసుకున్నా. పసుపు వేసాక దాని ఒక కలరు స్ట్రక్చరు చాలా మారిపోతుంది. చూసారు కదా! అసలు లుక్కే వేరే లెవెల్‌లో ఉంటుంది. చూడండి ఒక్కసారిగా ఎంత చేంజ్ కనిపించిందో. లో ఫ్లేమ్‌లో మాత్రం ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువైతే గట్టి అయిపోతుంది కాబట్టి స్లోలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న ఎగ్‌ని ఒక సైడ్‌కి పెట్టి అదే ప్యాన్‌లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడానికి కోసం. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్‌తోని మాత్రం నేను ఫ్రై చేశాను. ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ ఆ మూడే సో ఆ మూడిటిని నేను చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకపోతే తినేటప్పుడు కొంచెం గట్టిగా తగులుతుంది కాబట్టి బాగోదండి. ఆనియన్ని బాగా ఫ్రై అవ్వాలి. క్యారెట్ కూడా అవ్వాలి. చూడండి చాలా పల్చగా కోసుకుంటేనే అది ఫాస్ట్‌గా ఫ్రై అవుతుంది. కొంచెం క్యారెట్‌ని పల్చగా కోసుకోవడానికి చూడండి. సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ వేస్తే కూడా ఫాస్ట్‌గా ఫ్రై అవుతుంది అంటారు కదా! ఇవన్నీ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునే చేసుకోండి. హై ఫ్లేమ్ అయితే బేగి మాడిపోతుంది. బేగి వేగదు కూడా. సో నేను అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకున్నాను. పసుపు కూడా వేసుకున్నాను. ఒకసారి వేసుకున్నాక చూడండి బాగా కలిపాక నేను కొంచెం కరివేపాకు వేసుకున్న మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ 3 వేసాక నేను బాగా ఫ్రై చేస్తున్నా. మీడియం ఫ్లేమ్‌లో చేసుకోండి. ఎందుకంటే బాగా వేగాలి కాబట్టి. ఒకసారి ఆ కలరు, ఆ స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో. కారం తగ్గట్టు కాశ్మీర్ చిల్లీని నేను వేసుకున్నా. ఎక్కువగా నేను కాశ్మీర్ చిల్లీనే వాడతాను. పచ్చిమిర్చి వేసుకున్నాం కదండీ! అలాగని అందుకే చూసుకొని వేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను స్మెల్ కోసం. ఇంకొంచెం కర్రీ మసాలా కూడా వేసుకున్నా ఫర్ ఆనియన్స్ వాటి టేస్ట్ ఫ్లేవర్ బాగుండాలంటే మరి కొంచెం మసాలా వేయాలి కదండీ! ఫ్రై చేసుకుని ఎగ్ పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా ఆనియన్స్‌లో కలిపేసాను. చూడండి అవన్నీ ఎలా కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా! పక్కన బాయిల్ చేసుకుని పెట్టుకున్న రైస్‌ని మాత్రం దాంట్లో కలిపేసాను. బాగా కలుపుతున్నా కింద నుంచి మీద వరకు. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది చూసారు కదా! మీకు అనిపిస్తుందా రెస్టారెంట్ స్టైల్‌లో కనిపిస్తుందా? టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి ఒక్కసారిగా ఎంత బాగుందో చూస్తుంటే కలర్ కానీ స్మెల్ అదిరిపోతుంది. కుక్ చేస్తుండగానే తినేయాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా! మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని రైస్‌ని అవన్నీ కలిపేసి ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో అయితే మాడిపోతుంది. బాగోదు. రైస్ కూడా అంటుతుంది కాబట్టి చూడండి.